నందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను. అందరూ చేతులెత్తి చప్పట్లు కొట్టండి. Give a big hand and praise of God together. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరుస్తాం. దేవుడు కొనియాడబడును గాక, దేవుడే పూజించబడును గాక. ఆరాధనకు అర్హుడైన వాడు మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మంచిది. ఇక అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడైన సీమోను పేతురు చెబుతున్న ఒక ఆత్మ సంబంధమైన నియమం, ఆత్మ సంబంధమైన పోలికలు ఎంత మాధుర్యకరమైన పాఠాన్ని నేర్పిస్తున్నాయి అనంటే, ఒక సంఘానికి కావలసిన, ఒక సార్వత్రిక సంఘానికి కావలసిన శ్రేష్టమైన గుణగణాలు నేర్పించటానికి మన వెనక ప్రయాసపడిన పరిశుద్ధులు వారి యొక్క ప్రయాస ఫలం, వారి యొక్క అనుభవాలు, వారి యొక్క తీరు, వారి యొక్క జీవన విధానం ఈ పూట, ఈ రోజులలో మన జీవితాలకు, మన తరాలకు ఎంతో అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది. ఇక అందరూ చక్కగా వినండి. ఈ పేతురు పత్రికలో దైవజనుడు అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్న మాటలు ఏమనగా, ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. మీ పక్కన చెప్పండి, పూర్ణ జాగ్రత్త ఉండాలి. హల్లెలూయా. పూర్ణ జాగ్రత్త కలిగి ఏం చేయాలి అనంటే, ఎవరి గుణాలను వారు కాపాడుకోవాలి. అందరూ చెప్పండి, ఎవరి గుణాన్ని వారు కాపాడుకోవాలి. ఇప్పుడు 5,000 ఎలాగూ ఒకటిగా లేవో, వింటున్నారా అందరూ? 5 ఏళ్ళు అన్ని ఒకే ఎత్తుగా ఉన్నాయా? స్తోత్రం, 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 స్తోత్రం. అమ్మా, ఈ 5 ఏళ్ళు ఎలాగూ ఒకే ఎత్తులో లేవో, సార్వత్రిక సంఘములో కూడా అందరూ ఒకే గుణాన్ని కలిగి లేరు. అయితే ఈ అపోస్తలుడైన పేతురు చెబుతున్న మాట ఏంటంటే, సార్వత్రిక సంఘం అంటే ఎవరో తెలుసా? అందరూ కూడా ఒక్క తాటి మీదనే, ఒక్క స్వభావాన్ని కలిగి, ఒకే ఒక గుణాన్ని కలిగి నడిచేవారే సార్వత్రిక సంఘం. ఎవరి గుణాన్ని బట్టి వారు నడిచేవారు సార్వత్రిక సంఘము కాదు. రేపు ఎత్తబడే సంఘం ఏది? విడవబడే సంఘము ఏది? ఎత్తబడే సంఘము యొక్క నైజం, ఎత్తబడే సంఘము యొక్క గుణలక్షణాలు ఎలాగూ ఉండాలో ఈ అపోస్తలులు అద్భుతమైన పాఠాన్ని మనకు చెప్తా ఉన్నారు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు నేర్పించే ఒక అద్భుతమైన బోధనలలో ఒక 5 పాఠాలు ఈ పూట మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా 5వ వచనాన్ని మీరు చదువుతారు. ఆ హేతువు చేతనే
మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు, మొదటి మాట అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి, విశ్వాసం. ఇక అంత నా వైపు చూడండి. క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు విశ్వాసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా, క్రైస్తవ సుగుణాలన్నిటికీ మీరు ఆ మాట బాగా హృదయంలో పెట్టుకోండి. క్రైస్తవ సుగుణాలన్నిటికీ పునాది విశ్వాసం. క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసం. అందరు చెప్పాలి, విశ్వాసం. విశ్వాసం. క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు విశ్వాసం. విశ్వాసం. ఈ మెట్టు లేకపోతే నువ్వు పైకి ఎక్కలేవు. ఈ మెట్టు లేకపోతే నువ్వు ఎదగలేవు. ఏంటా మెట్టు? విశ్వాసం అనే మెట్టు. ఏ మెట్టు? విశ్వాసం అనే మెట్టు నీకు ఉండాలి. ఏ పునాది ఉండాలి? విశ్వాస పునాది. లేదండి, మాది క్యాథలిక్ పునాది, ఆర్సిఎం పునాది, ఇంకా సిఎస్ఐ పునాది, బ్యాప్టిస్ట్ పునాది, పునాది, పెంతెకోస్త్ పునాది. ఈ పునాదులన్నిటికంటే కూడా బలమైన పునాది ఏంటంటే విశ్వాసం అనే పునాదే. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, 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 ఆమేన్. నీవు ఏ పునాది మీద కట్టబడాలి, ఏ పునాది మీద నీ స్థిర విశ్వాసం, నీ జీవితం నిలబెట్టుకోవాలి అనంటే విశ్వాసం అనే పునాది మీదనే నిలబెట్టుకోవాలి. ఆమేన్. నీవు మెథడిస్టు అయినా, నువ్వు శాడిస్టు అయినా, అమ్మా నువ్వు మెథడిస్టు అయినా, ఇంకా కోపిస్టు అయినా, అల్పిస్టు అయినా, శాడిస్టు అయినా, ఇంకా నువ్వు ఏడిస్టు అయినా కానీ నీ పునాది మాత్రం విశ్వాసమే. ఆమేన్. ఏనబాయ్ నీ పునాది ఏంటి? క్రైస్తవ్యానికి పునాది ఏంటి? విశ్వాసం. ఇట్ ఈస్ బై త్రూ ఫెయిత్ ఓన్లీ. ఆమేన్. ఆమేన్. విశ్వాసము ద్వారానే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట పునాది లేదు. పునాది లేదు. నువ్వు దేవుడికి ఇష్టంగా మారాలంటే, నీ రోగం పోవాలంటే, నీ సమస్యలు పోవాలంటే, నువ్వు రేపు దేవుని రాకడలో నిలబడాలంటే, నువ్వు సార్వత్రిక సంఘంగా మార్చబడాలి అంటే, నువ్వు వధువు సంఘంగా మార్చబడాలంటే, నీలోనికి రావలసిన బీజం, నీలో కలగవలసిన సద్గుణం, నీలో ఉండవలసిన పునాది విశ్వాసం. ఏంటి పునాది? విశ్వాస పునాది. ఏంటి మెట్టు? విశ్వాస మెట్టు. ఈ విశ్వాసంతో కట్టబడి చూడు, నీ పండగేంగా. ఆమేన్. దండగలు పోవాలి, పండగలు రావాలి. ఆమేన్. ఏది పండగ? రేపు రెండసింతలలో జరిగేది కాదు. అక్కడ మన కుడికాలు కూడా పెట్టకూడదు, ఎడం కాలు కూడా పెట్టకూడదు. కుడి ఎడమ కాలు పెట్టకూడదు అనండి. కుడి ఎడమ కాలు పెట్టకూడదు. అన్న నేను దానికోసమే వాళ్ళ ఇంటి, మా ఇంట్లో చెప్పి వచ్చిన మా ఇంటికి అన్నా కానీ పోకూడదు. మన పునాది చెప్పు, విశ్వాసపు పునాదై ఉండాలా. ఆమేన్. మన 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 జీవితం, మన పునాది విశ్వాసపు పునాదే కానీ తిరణాల పునాది, తిరణాల రోజే పుట్టిన అది కాదు పునాది. తిరణాలకు ముందు 2 రోజులు అది కాదు పునాది.
తిరణాలకు పోయిన తర్వాతనే అది కాదు పునాది, విశ్వాసమే నీ పునాది అన్నాడు. అడవిలో పెట్టిన బతకగలుగుతావు, విశ్వాసం నీ పునాది అయితే. ఆమేన్. అడవిలో ఉన్నా నీవు విశ్వాసము గలవాడివైతే, గలదానివైతే, విశ్వాసమే నిన్ను బ్రతికించింది, విశ్వాసమే నడిపించింది, విశ్వాసమే నిలబెట్టింది, విశ్వాసమే పోషించింది, విశ్వాసమే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది, విశ్వాసమే నిన్ను కాలాలకు చేరుస్తుంది, విశ్వాసమే విశ్వాసమే నిన్ను వధువు సంఘముగా, పెళ్లి కుమార్తె సంఘముగా, దేవుడు కోరుకున్న బిడ్డగా నీవు విశ్వాసము ద్వారానే మార్చబడగలవు. జరం పెరిగితే ఇబ్బంది కానీ విశ్వాసం పెరిగితే ఇబ్బంది లేదు. ఆమేన్. కామెర్లు పెరిగితే ఇబ్బంది, చెప్పరే, తలనొప్పి పెరిగితే ఇబ్బంది, షుగర్ పెరిగితే ఇబ్బంది, బీపీ పెరిగితే ఇబ్బంది, కానీ విశ్వాసం పెరిగితే ఇబ్బంది కాదు. ఆమేన్. విశ్వాసం ఎంతైనా పెరగచ్చు. ఆమేన్. విశ్వాసానికి కొలమాను లేదు, విశ్వాసానికి కొలత లేదు. ఆమేన్. విశ్వాసం ఇంత మటుకే ఉండాలి లేదు, ఆమేన్. విశ్వాసం ఎంతైనా ఉండొచ్చు. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నీతికి వారసుడైపోయాడు. ఆమేన్. విశ్వాసాన్ని బట్టి ఇంకెవరు విశ్వాసాన్ని బట్టి మంచి సాక్ష్యాన్ని పొందినోడు, విశ్వాసాన్ని బట్టి ఎవరు? యోబు విశ్వాసాన్ని బట్టి. హానోకు వెరీ గుడ్. కయ్యేను హేబేలులో వాళ్ళు ఒకళ్ళు ఉందిగా, చెప్పరే, హేబేల్లో ఏముంది? అస్బుసా, లోతు భార్య అని. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు విశ్వాసం ముఖ్యం. స్తోత్రం. హల్లెలూయా. ఇత్తే దేవునికి ఇత్తే మళ్ళీ ఇస్తాడన్న విశ్వాసం ముఖ్యం. ఆమేన్. దేవుని ప్రేమిస్తే మరలా ఆయన నన్ను అదే ప్రేమతో ప్రేమిస్తాడు అన్న విశ్వాసం ముఖ్యం. నీ విశ్వాసాన్ని బట్టే నీకు సూర్య కార్యాలు జరుగుతాయి. ఆ మాటే నీకు పునాది. ఆమేన్. ఈ రోజున మీరు బలాన్ని బట్టి నడవద్దు, ధనాన్ని బట్టి నడవద్దు, బంగారాన్ని బట్టి నడవద్దు, మనుషులను బట్టి నడవద్దు, ఇంకా కలిగి ఉన్న వాటిని బట్టి నడవద్దు, కానీ విశ్వాసము ద్వారా నడవండి. ఆమేన్. ప్రతిరోజు విశ్వాసము ద్వారా లెగండి, విశ్వాసము ద్వారా నడవండి, విశ్వాసము వలన పని చేయండి, విశ్వాసము వలన బ్రతకండి, విశ్వాసముతోనే తినండి, విశ్వాసముతోనే ఆలోచించండి, విశ్వాసము ద్వారానే సంతోషించు. ఆమేన్. ఈ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ఆమేన్. నెవర్ బ్లేమ్. ద ఫెయిత్ డజంట్ బ్లేమ్. అందరూ చెప్పండి, మీ పక్కన ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 10 మందిని ముట్టి చెప్పండి, నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. బా ప్రౌఢరికాలారబా శబారబా కతుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పారా? మీరు చెప్పుకున్నారా? మళ్ళీ చెప్పండి, నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. అమ్మా, విశ్వాసం ఏం చేయదు? సిగ్గుపరచదు. నువ్వు పొడుగు బైబిల్ పట్టుకున్నా, పొడుగు ప్రార్థన చేసినా, పొడుగు మందిరానికి పోయినా, నీలో అసలు పునాది లేకపోతే నువ్వు బైబిల్ కొనుక్కున్నా అన్నా అది గూట్లో పెట్టుకోవటానికి తప్ప, వచ్చేటప్పుడు చర్చికి దాటానికి తప్ప, ఇది దేనికి పనికిరాదు. ఇది పనికి రావాలి అంటే, ఇది నీతో మాట్లాడాలి అనంటే, దీనిలో ఉన్నది నీకు మేలు చేయాలి అనంటే, దీని ద్వారా నీవు ఆశీర్వదించబడాలంటే నీలో విశ్వాసం అనే పునాదులు ఉండాలి. విశ్వాసపు కార్యాలు జరగాలి.
అమ్మా, విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాలు జయించినారు. విశ్వాసం లేకుండా దేవునికి 6:8 ఉండుట అసాధ్యమో. విశ్వాసము లేకుండా అసాధ్యమో. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాన్ని జయించి హల్లెలూయా. అమ్మా, ఏముండాలన్నా? ఉండాలి. మీ పక్కన వాళ్ళను, అది ఉందా నీకు విశ్వాసం? అక్క విశ్వాసం ఉందా? అడగండి అడగండి, పక్కన వాళ్ళని అడగండి. విశ్వాసం అంటే ఏందమ్మా? నాకేనా మళ్ళీ వస్తున్నా, ఉండండి. వెరీ గుడ్. ఒకటి అమ్మమ్మా, అబ్బా సూపర్, నువ్వు పో. 100కి 500 మార్కులు నీకు పో. దేవుడికి మొదటి స్థానం ఇవ్వటమే విశ్వాసం. లేనిది ఉన్నట్టుగా నమ్మటమే విశ్వాసం. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటమే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజులలో కరువైతుంది కూడా విశ్వాసమే. మందిరాలలో పాటలు కరువుగా అట్లా, మందిరంలో వాక్యం చెప్పే సేవకులు కరువులే, వాక్యం కరువులే, భోజనాలకి అనండి కరువులా, కరువులే, డెకరేషన్లకి కరువులా. ఎక్కడ కరువు వచ్చింది సంఘాలకి? ఇప్పుడు విశ్వాసం. సార్వత్రిక సంఘానికి ఎక్కడ కొరతలు కరువులు వస్తున్నాయో తెలుసా? ఎక్కడ కరువు వచ్చిందో తెలుసా? చెప్పు. విశ్వాసం దగ్గర. విశ్వాసంలో కరువు వచ్చింది సంఘాల్లో. ప్రతి సంఘములో భూమి మీద జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలలో కరువు వచ్చింది. కరువు రాబోతుంది. ఇది ప్రవచన వాక్కు. మనకు అమ్మా, ఇటు చూడు, మనకు రాబోతున్న కరువు ఏంటో తెలుసా? మీకు రాబోతున్న కరువు ఏంది చెప్పండి? ఏం కరువు? బయటికి పోతే, నీకు రోగం వచ్చితే బయటికి పోతే డాక్టర్లు కొరత ఉండరు. కొరత. పని చేసుకోవాలని పనికి పోతే పనికి కొరత ఉండదు. యాడికి పోయినా పని చేసుకోవచ్చు. కానీ నీలోనికి ఒక కొరత రాబోతుంది. నీ ఇంట్లోనికి ఒక కొరత రాబోతుంది. నీలోనికి ఒక కొరత రాబోతుంది. అదే కొరత తెలుసా? విశ్వాసపు కొరత. ఆమేన్. పిల్లల్లోనికి విశ్వాసపు కొరత రాబోతుంది. ఆత్మీయులలోనికి విశ్వాస కొరత రాబోతుంది. సేవకులలోనికి విశ్వాస కొరత రాబోతుంది. పరిచారకులలోనికి విశ్వాస కొరత రాబోతుంది. మనము దానిని అనుభవించకుండానే దేవుడు మనతో ఈ పూట మాట్లాడుతున్నాడు. ఓ దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విశ్వాసపు కొరత రాకుండా ఇప్పటి నుండే, ఈ క్షణము నుండే నీలో విశ్వాసం పెరుగునుగాక. నీలో విశ్వాసం పెరుగునుగాక. విశ్వాసములో కొరత లేని వారిగా ఉందురుగాక. ప్రభు ప్రభు ఆమేన్. ఆమేన్. పెళ్ళిళ్ళు చేయడానికి ఎంత తిప్పలు పడుతున్నారమ్మా చెప్పండి? చాలా పడతారన్న. చాలా. ఈ రోజున క్రైస్తవులకు, దేవుని పిల్లలకు వివాహం అవ్వాలంటే
సాటి అయిన సహాయం దొరకటానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను నన్ను అడగని చెప్తా. స్తోత్రం. హల్లెలూయా. మీ పక్షంగా నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను నన్ను అడగండి అమ్మా. అయితే ప్రభు అంటున్నాడు పెళ్ళి ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆమేన్. చేస్తాడు. పక్కన వాళ్ళు చెప్పు, పెళ్ళి ఖచ్చితంగా చేస్తాడు మీ ఇంట్లో వాళ్ళకి. కానోళ్ళకి జాతర అని చెప్పు, ఇంట్లో వాళ్ళకి అనమాకండి. కానోళ్ళకి పెళ్లి చేస్తాడులే. ఏం తక్కువగా అవుతుంది నీలో? కానా విందులో ఏం తక్కువగాలా? ద్రాక్ష రసం అనమాకండి. అది అది ఆ పాయింట్ పట్టుకో. కానా విందులో ఏం తక్కువగా లేదు, శిశుల హృదయాలలో ఏం తక్కువగా లేదు, మరియ హృదయంలో ఏం తక్కువగా లేదు. నీలో ఏం తక్కువైతుంది? విశ్వాసం తక్కువ. అందుకనే కరువు. దేవుడు చేయగలడు. ఆమేన్. ఏదియో నీకెంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏదియో నీకెంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే మన బలము, ఆయనే ఆధారము, ఆయనే మన బలము, ఆయనే మన అతిశయము. ఏదియో నీకెంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఉదయాన్నే లేచి ఈ పాట పెట్టుకోండి. ఈ పాట మీకోసమే రాశా. ఆమేన్. మీరు విశ్వాసములో ఎక్కడ సన్నగిల్లిపోకూడదని ఆ మాట రాశా. ఆమేన్. ఆ మాట రాయమని ప్రభువు చెబితే రాశా. ఆమేన్. మీరు ఎక్కడ బలహీనులు కాకుండా, అమ్మా ఎక్కడ గుండె చదరిపోకుండా, ఎక్కడ పిల్లల ద్వారా నలిగిపోతున్న తల్లులు ఉన్నారు, కుటుంబంలో కోడళ్ళ ద్వారా నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఓ ఇరుగు పొరుగు వారి ద్వారా నష్టపడిపోతున్న వాళ్ళు ఉన్నారు, సమస్యల ద్వారా చీల్చబడుతున్న వారు ఉన్నారు, అప్పుల ద్వారా శోధించబడుతున్న వాళ్ళు ఉన్నారు, రోగము ద్వారా నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే ప్రభు చెప్పమన్నాడు, ఏదియూ మీకెంత మాత్రం హాని చేయదని చెప్పురా నాయనా. చెప్పు, నువ్వు చెప్పు, ఆ మాట నేను స్థిరపరుస్తా. ఆమేన్. అమ్మా ఇటు చూడు, హైందవులు ఉదయాన్నే లేచి, హిందూ సహోదరులు ఉదయాన్నే లేచి సుప్రభాతం ఎట్ట పెడతారో మీరు ఈ పాట పెట్టుకోండి. ఉదయాన్నే మీరు ఆ మాట వినాలా? ఉదయాన్నే మీరు ఆ మాట పాటగా వినాలి. ఆ రోజంతా బలం వస్తుంది నీకు. ఆమేన్. ఇట్లానండి. భయపెట్టించేదాన్ని వెక్కిరించే బలం వచ్చింది. ఆమేన్. ఏ బలం? ఏ బలం? భయపెట్టించే దానిని వెక్కిరించే బలం. ఆమేన్. ఏం మాట సారా మాట విన్నారా? మీరు కూడా చెప్పండి ఆ మాట. బా అంత దూరం నుండి వింటుండు సైతానగాడు. వీళ్ళకేదో బోధ చేస్తుండు. బాధలు పోయే బోధని వాడికి తెలుసు. ఇది పోకూడదని వాడు ఎన్నో తాపత్రయాలు పడతా ఉంటాడు. మీరు కానీ విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా చూసుకున్నానా? మీరు ఆ పునాది మీదనే కట్టబడాలి. ఆమేన్. అమ్మా ఫలానా పాస్టర్ గారు లేదు, విశ్వాసం మీదనే కట్టబడాలి. ఆమేన్. ఫలానా మాట ఎవరో చెప్పారు కాదు, విశ్వాసం మీదనే. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. చదువు 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 కంటిన్యూ చెయ్యి. 2 పేతురు పుస్తకం రెఫరెన్స్ చెప్పండి అమ్మా. 2 పేతురు 1 అధ్యాయం చదవండి నాన్న. అదిగో మొదటి మాట విశ్వాసం, రెండవది సద్గుణం.
అందరూ ఆ మాటను అండర్లైన్ చేసుకోండి, దాని వివరణ రాసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఏ గుణం ఉండాలట? సార్వత్రిక సంఘానికి మొదటి పునాది విశ్వాసమైతే, రెండవ గుణం ఏం రావాలో తెలుసా? నాన్న హమ్మింగ్ వస్తుంది చూడు, మానిటర్ హమ్మింగ్ రాకుండా చూసుకో. స్తోత్ర. సద్గుణము అనగా, సత్ అంటే మంచి, గుణము అనగా నడక, ప్రవర్తన, ఇవన్నీ చెప్పచ్చు. నడక అనండి, నడక, ప్రవర్తన, ఇవన్నీ కూడా సద్గుణం అనండి. కొంచెం సద్గుణం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరిలో సద్గుణం అనేది చేర్చబడాలి. ఆమేన్. మంచి గుణాలు సంఘములో అందరూ మంచి గుణాలతో నింపబడాలి. సంఘం అంటే దేవుని ఇల్లు. ఏంటి సంఘం అంటే? ఏంటి? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు. సంఘము అనగా దేవుని అవయవాలు. సంఘము అనగా శరీరం. సంఘం అంటే ఏంది? శరీరం. ఈ శరీరానికి శిరస్సు ఎవరు? నేనేదో మర్మం చెప్తున్నట్టు కూర్చున్నారు మీరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలే కదా ప్రభు చెప్పింది, నేను సంఘమునకు శిరస్సయ్యున్నలాగునా. చదవండమ్మా, చదవండి. నేను సంఘమునకు శిరస్సై ఉన్నలాగునా. పురుషుడు భార్యకు శిరస్సు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. కొంచెం గట్టిగానండి. యేసయ్య అన్న. యేసయ్యను మాట పలికితే చాలట. లోపల ఉన్న, హృదయములో ఉన్న, చూపులో ఉన్న, మాటలో ఉన్న, నడకలో ఉన్న, ప్రవర్తనలో ఉన్న చెడు దుర్వాసనంతా పోయి ఆమేన్. నీ జీవితం సువాసనతో నింపబడుతుంది. ఆమేన్. యేసు అనే మాటకు రక్షకుడు. ఆమేన్. నీకు రక్షణ దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఏం రావాలి? గుణం. సద్గుణం అనండి. సద్గుణం. సద్గుణం. అమ్మా, సంఘములో, సార్వత్రిక సంఘములో అందరూ క్రీస్తు అవయవాల్లాగా అందరూ కూడా సద్గుణమును కలిగిన అవయవాలను కలిగి ఉండాలి. ఆమేన్. అందరి చేతులు మంచి పనులే చేయాలి. అందరి కాళ్ళు, అందరి తల మంచి ఆలోచనలే చేయాలి. అందరి కళ్ళు మంచి చూపే చూడాలి, మంచి మాటే వినాలి. అది సంఘం. ఆమేన్. సంఘం అంటే ఇటు చూడు, ఒక కాలు ఇటు పోయి తామేద్ది, ఇరిగిపోద్ది. అంతే సంగతులు చిత్తగించవలను. అమ్మా, ఒక కాలు ఇడిపోయి ఒక కాలు తెరణాలకు పోయి, ఒక కాలేమో సార్వత్రిక సంఘంలోకి పా చచ్చి, ఈ కాలేమో పా యాడికి. ఏమైద్ది? రేపు ఎట్టయితావు? నువ్వే ఆగమైతావు. రెండు పడవల మీద కాలు పెట్టకూడదు. ఒకే పడవ మీద రెండు పడవల మీద కాలు పెట్టకూడదు. ఇది సార్వత్రిక సంఘం యొక్క నియమం. ఆమేన్. ఇది రూలింగ్ అంతే. ఎందుకన్నా ఏంటన్నా, అది కూడా మనది, ఇది కూడా అక్కడ పెద్దనే ఇక్కడ లేదు. సార్వత్రిక సంఘానికి నియమాలు ఉంటాయి. మీ ఇంటికి కొన్ని నియమాలు ఉంటాయిగా, మీ ఇంటికి హద్దులు ఉంటాయిగా. ఉంటాయి అన్న. మా ఇంటికి హద్దులు, మీ ఇంటికి లేవా? మా ఇంటికి హద్దులు ఉన్నాయన్న చేతులు ఎత్తండి.
అందరికి ఉంటాయి అన్న. ఉన్నాయా? మరి సార్వత్రిక సంఘానికి కూడా హద్దు ఉంటుంది. ఆమేన్. చాలా మంది అంటారు, మీరేందమ్మా పోరా, మాకు హద్దు ఉంది, ఆమేన్. లేకపోతే గుద్దుంది. మాకు హద్దు ఉంది, దాటితే అనండి దాటితే అందుకనే మాకు వద్దంది. యేసయ్యే మాకు ముద్దంది. ఆమేన్. హల్లెలూయా. ఇది సార్వత్రిక సంఘం అంటే, ఇది ఎన్నుకోబడిన సంఘం అంటే. ఆమేన్. ఎక్కడ పడితే అక్కడ దొరలేది కాదు సంఘం, ఎక్కడ పడితే అక్కడ మొక్కేది కాదు సంఘం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోనేది కాదు సంఘం, ఎక్కడ పడితే అక్కడ నిలబడేది కాదు సంఘం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేది కాదు సంఘం, ఎక్కడ పడితే అక్కడ నీచముగా ప్రవర్తించేది కాదు సంఘం. ఆమేన్. సంఘం అంటే సత్ప్రవర్తన కలిగినది సంఘం అంటే. ఆమేన్. దీనికి కట్టుబడి ఉంటానయ్యా అన్నలు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదు లేదు బాబు, ఎవరు లాక్కొని పోతే వాళ్ళు అమ్మడి పడి పోతానయ్యా సాయంత్రానికి, ఎవడు తీసుకొని పోతే అది సంఘం కాదు. మీరు క్రీస్తు, యేసు క్రీస్తు ఎడల మీరు ఒక సంఘం అయి ఉన్నారు. ఆమేన్. ఏమై ఉన్నారు? సంఘమయ్య. సంఘం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. అంటే దేవుడి ఆలోచనలు ఎట్టుంటాయి? అద్భుతంగా ఉంటాయి. నిన్ను తప్పుడు మార్గంలో నడిపించొద్దు దేవుని ఆలోచన అయితే. ఆమేన్. అర్థమైందా? దేవుని ఆలోచన అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకొనియదు. ఆమేన్. దేవుని ఆలోచన అయితే మార్గం తప్పనియదు. దేవుని ఆలోచన అయితే నియమాన్ని దాటి వెళ్ళనియదు. దేవుని ఆలోచన అయితే చెడ్డవాటిని తిననివ్వదు, చెడ్డవాటిని తాగనివ్వదు, చెడ్డవాటి దగ్గర నిలబడనివ్వదు, చెడ్డవాటి దగ్గర పడుకోనివ్వదు. నియమం. ఆమేన్. దేవుని నియమములోనికి సత్ప్రవర్తనతో సాగిపోవాలి. ఆమేన్. ఆమేన్. సత్ప్రవర్తనలో నిలిచిపోవాలి. ఆమేన్. చదువునాను, మళ్ళొకసారి చదువు. 2 పేతురు 1:5. చాలు చాలు చాలు. సద్గుణం అనండి. సద్గుణం. అమ్మా, ఎంతమంది గుణాలు మారుతున్నాయి? గుణాలు మార్పిడి. అమ్మా, మీ పాత గుణం పోవాలా, క్రొత్తది మీలోనికి రావాలి. ఆమేన్. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచింపజేసే ఆదివారం ఇది. ఆమేన్. ఏ ఆదివారం? ఆలోచించేసాం. పునరుద్ధానపు ఆదివారమే, కానీ ఇది ఆలోచింపజేసే ఆరాధనగా, ఆలోచింపజేసే ఆదివారంగా ఉండగలిగితే నీ జీవితం మామూలుగా కట్టబడదు. ఆమేన్. బా, రేపు అందరూ చూస్తూ ఉండగానే మధ్యాకాశములోనికి బోరవదుగా వెళ్ళిపోతా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బంగారు వీధిలోనికి వెళ్ళిపోతా. 24 పెద్దలు 4 జీవుల మధ్యలో నిత్యము కొనియాడబడుచున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్లకు దేవుడైన దేవాది దేవుడైన యేసయ్య దగ్గర సద్గుణము కలిగిన వారందరూ కూడా నిలబడబోతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. గుణం ఒకళ్ళు చెప్తే రాదు, నీకే పుట్టాలా. కానీ ఇక్కడ అయ్య బోధించేవాడిగా ఉన్నాడు కదా. ఆమేన్. ఒకప్పుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం కదా, ఇప్పుడు పోగొట్టుకోకూడదు. ఒకప్పుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఏ మహిమనైతే పోగొట్టుకున్నామో, అప్పుడు గుణం చెడ్డది. గుణం చెడ్డది. చెడ్డది. ఎవరిని పడితే వాళ్ళని కామచూపు, నడక పాపపు నడక, పడక పాపపు పడక, క్రియలు పాపపు క్రియలు. ఇప్పుడు అలాగ ఉండకూడదుగా. ఆమేన్.
ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన మీరు కడగబడితిరి కదా. ఆమేన్. You are cleansed by the holy blood of Jesus. దేవుని పరిశుద్ధ రక్తము ద్వారా మీరు కడగబడిన తర్వాత ఇక్కడ మన నియమము కాదు, ఆత్మ నియమం పనిచేస్తూ ఉండాలి. ఆమేన్. అప్పుడు నీలోనికి సత్క్రియలు చేస్తాయి. ఆమేన్. ఇప్పుడు మూడో మాట చదువుమా. ఇది చాలమ్మా. ఏంటిది అది? జ్ఞానం అనండి. జ్ఞానం. కొంచెం గట్టిగానండి. జ్ఞానం. ఈ జ్ఞానము వలన కలిగే కార్యం ఏంటంటే మంచి చెడు వివేచించే కృప దొరికింది. అందుకనే ప్రభు అన్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్నాయనలా. చెప్పాలి అందరూ చెప్పాలి కొంచెం గట్టిగా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్నాయనలా వాళ్ళని అడగాలి, నేను ఇస్తా. ఆమేన్. నువ్వు యాడ్ నిలబడాలి, ఆయన అడుగు. ఆమేన్. నువ్వు ఎవరితో మాట్లాడాలో ఆయన అడుగు, ఆమేన్. ఆయన ఇస్తాడు. ఆమేన్. ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. అడిగే వారికి ఇచ్చేవాడవు. కొంచెం గట్టిగా నా గొంతు పోతే, వెదికే వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన సౌండ్ పెట్టండి. ఓయ్ దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బా, నేను ఆవేశంతో చెప్పట్లేదు ఈ మాట, మీకు ఆలోచన కలగాలని మాట చెప్తా. ఆమేన్. మీరు దీవించబడటానికి దేవుని ఆత్మ వశుడని, ఆమేన్. దేవుని ఆత్మ వశుడని ఈ మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారు ఆలకించుదురుగాక. ఆత్మ చెప్పు సంగతులు సంఘం ఆలకించునుగాక. ఆమేన్. సార్వత్రిక సంఘం ఆలోచించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, సంఘం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం కలిగినది సంఘం. ఆమేన్. రెండు, సద్గుణం. సద్గుణము కలిగినది సంఘం. ఆమేన్. జ్ఞానము కలిగినది సంఘం. సంఘం. యు మస్ట్ నీడ్ ద డివైన్ నాలెడ్జ్. దేవుని ఆత్మ జ్ఞానం మనకు కావాలి. దైవ జ్ఞానం అన్నమాట. దైవ జ్ఞానం. జ్ఞానం ఉంటే మంచిదో చెడేదో తెలుస్తుంది. చాలా మంది అంత జాతరను ఓసిన మధ్యమండ. మీరు అనుకోండి అనుకోండి అనుకోండి. ఇదిగో నేను అట్టానో మీరు అట్ట అనుకోలేదు, నేను వచ్చి కొడతా అనండి. ఓసిన మధ్యమ అనండి. మతి మండ ఏందో నెట్టుకుంటున్నావు అనా. ఓసిన మధ్యమండ మతి మండ. చేసేదంత జాతర చేసామంటారు. మతి మండ ఏందోనన్న అసలు ఎట్టు చేసినో ఏమో, అసలు బుర్రే లేదు. రా, దైవ జ్ఞానం నిన్ను ఆహ్వానిస్తుంది పూట. ఆమేన్. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దీని దగ్గర మోకరించండి. ఆమేన్. దీని దగ్గర నిలబడండి నాన్న. ఆమేన్. దీన్ని చదవండి, నీకు జ్ఞానం వచ్చింది. ఆమేన్. దీన్ని చదవక జ్ఞానం లేకుండా పోతుంది. ఆమేన్. దీన్ని చదవక జ్ఞానం లేకుండా పోతుంది. దీన్ని చదివితే అసలు జ్ఞానం వచ్చింది. ఆమేన్. పుస్తకాలలో లేని జ్ఞానం ఉంది దీంట్లో. ఆమేన్. ఆమేన్. అమ్మా, పెద్ద పెద్ద ఇంజనీర్లకి లేని జ్ఞానము దీంట్లో రాయి. ఇంజనీర్ అయినా ఒక బలుబు కనిపెట్టేవాడిని ఇది చదివే కనిపెట్టిండు. ఒక ప్యాన్ చేసేవాడు దీన్ని చదివే చేసిండు. ఆమేన్. అమ్మా, మత్తు సూది ఉంది కదా, ఎనస్థీసియా. అమ్మా, ఆ మత్తు సూది కూడా దీన్ని చదివే నేర్చుకుంది. జ్ఞానం నేర్చుకున్నాడు. విమానంలో పోవటం ఆ జ్ఞానం దేవుడు నేర్పిందే.
ఇదే జ్ఞానం దీంట్లో ఉంది. ఆ జ్ఞానం ఆమేన్. దీంట్లో ఉంది. బతుకు తెరువు జ్ఞానం ఉంది, ఆమేన్. కుటుంబ జ్ఞానం ఉంది. భర్త దగ్గర ఎట్లా ఉండాలి, పిల్లల దగ్గర ఎట్లుండాలి, సమాజంలో ఎట్లుండాలి, దేవునిలో ఎట్లుండాలి, అందరి ఎడలో ఎట్లుండాలి, ఆమేన్. ప్రతిదీ ఇది మనకు బోధకుడిగా బోధిస్తానే ఉంటుంది. ఆమేన్. ఇది ఏ గ్రంథమో తెలుసా? పరిశుద్ధ గ్రంథం. నాట్ ఓన్లీ ద హోలీ బుక్, నాట్ ఓన్లీ ద హోలీ బైబిల్. ఇది ఒక పరిశుద్ధ గ్రంథమే కాదు, ఇది జీవ గ్రంథం. సభలు కొట్టండి. ఆమేన్. జీవితాలను మార్చుచున్న గ్రంథం. ఆమేన్. ఆమేన్. జీవితాలకు సరిపోయిన గ్రంథం. ఆమేన్. జీవితాలను బ్రతికించుచున్న గ్రంథం. ఆమేన్. నాట్ ఓన్లీ ద హోలీ బుక్, ఇది పరిశుద్ధ గ్రంథమే కాదు, జీవ గ్రంథం. జీవ గ్రంథం. ఆమేన్. దీన్ని చదివినవాడు, ఆమేన్. దీన్ని విన్నవాడు ఆమేన్. బతుకుతాడు. ఆమేన్. ఏమవుతాడు? బతుకుతాడు. ఏ పుస్తకం చదివినా ఓడిపోతాడేమో, పడిపోతాడేమో, ఉద్యోగం రాకుండా పోతాడేమో, కానీ ఇది చదివినోడికి మాత్రం పరలోకం గ్యారంటీ. ఆమేన్. దీని ప్రకారంగా బతికేవాడికి పరలోకంలో సీటు బెర్త్. ఆమేన్. చెప్పు, తర్వాత చెప్పు. డాష్ కన్ఫర్మ్ అనండి. కన్ఫర్మ్. దీన్ని చదవాలి, చదివిన ప్రకారంగా నిలబడాలి. ఆమేన్. అదే ఇది నేర్పించే జ్ఞానం. ఈ జ్ఞానం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగా. ఆమేన్. ఆమేన్. ఒక మాట, జ్ఞానానికి అనుగుణంగా ఒక మాట చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11-14 వచనాలు చదవండమ్మా. Someone read the word of God, Hebrews. అమ్మా, 5వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారు, చూసుకోండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానే, అమ్మా హెబ్రీ 5:11 అమ్మా, 11 5:11 ఇందును గురించి ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విషితపరుచుటలేదు. ఇటు చూడు చెప్తా నీకు, ఇదిగా అర్థం కాదు, ఇటు చూడు చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, పిల్లలకి జ్ఞానం రాదని టీచర్లను పెడతారు, చదువు చెప్పడానికి టీచర్లు పెడతారు. బరిగోట్లు ఇంట్లో నుంచి బయటికి తోలితే మళ్ళీ ఇంటికి రావని కాపరిని పెడతారు. మనిషిని పెడతారన్న, మీరేగా మనిషి అంటారు, మనిషిని పెడతారు. అమ్మా, మనందరికి ఆత్మజ్ఞానం నేర్పించడానికి దైవజీవుని ప్రభు పెట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి. ఇదిగో వినా, నువ్వు ముందు విను అసలు నువ్వు చెప్పాల్సిన సంగతులు మీతో చాలా ఉన్నాయి. మేము చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఆమేన్. చాలా చెప్పాలి మీకు. ఆమేన్. మీరు కూర్చునే దగ్గర నుంచి పడుకునేంత వరకు, మీరు పుట్టిన దగ్గర నుంచి సచ్చే వరకు చాలా ఉన్నాయి. అనండి కొంచెం గట్టిగా చెప్పాల్సిన చాలా ఉన్నాయి. ఎంత యాక్షన్ చేస్తా ఉంటే టీవీలో చూస్తారు మీరు. చెప్పండి. చాలా ఉన్నాయి అన్న, పుట్టిన దగ్గర నుంచి సచ్చే వరకు చాలా ఉన్నాయి. నువ్వేంది ఎట్టు చూస్తున్నావేంది? నువ్వు మా ఇంటి దగ్గర పాట ఎట్టు చెప్పడు. అందుకని మేము మీకు చెప్పలేకపోతున్నాం. కొన్ని ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా అట్ట నిలబెట్టాం. లేకపోతే ఒక్కొక్కరిగా తాట తీయమని యేసయ్య చెప్పిండు. ఆమేన్. సంఘాన్ని వ్యాపారంగా చేస్తున్నారా మీరు? సరి అయిన బోధ చెప్పట్లేదు అని
దేవుడు మండిపడుతున్నాడు ఈ పూట. ఆమేన్. ఇక్కడ రాస్తున్నాడు మాట, చదువుకో. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు బుద్ధి లేదందు. ఏందంట? బుద్ధి లేదు. మీరు వినుటకు బుద్ధి లేనందున వాటిని మేము విశాలంగా చెప్పలేకపోతున్నాం. వినుటకి ఏం లేదు, విశ్వాసం లేదు. మనస్సు లేదు. వినుటకు మనస్సు లేనందున మీతో విశాలంగా మాట్లాడలేకపోతున్నాం. ఆమేన్. లేకపోతే మొహం మీద చెప్పాలంటే ఎంతసేపు? క్షణంలో చెప్తాను. ఆది అపోస్తుల కాలంలో జరిగిన పరిచర్య నేటి దినాలలో జరగాలి అని అంటే మిమ్మల్ని ఎంతసేపు ఈ చిటకలో మిమ్మల్ని గద్దించవచ్చు. నేను ఆమేన్. గద్దించచ్చా? ఏంది రంగు బట్టలు వేసుకొని తిరుగుతున్నా, వచ్చే తెల్ల చీర కట్టుకుని రా, లేకపోతే మనే అని అంటే ఏందన్నా ఇప్పుడు వయసు ఉంది మాకు, తెల్ల చీర కట్టుకుంటే ఇంటి చుట్టుపక్కల ఏమంటారు నీకేం తెలుసు? కొన్ని చెప్పాలి అని అనుకుంటున్నా మీ మనస్సు దానికి మీరు సిద్ధపరచుకోలేదు కనుక మేము విశదీకరించి మాట్లాడలేకపోతున్నాం, విశాలంగా మాట్లాడలేకపోతున్నాం. వింటదో వెందు, వినిద్దో వెందు, ఎదురు తిరిగిద్దు. వింటదో ఎదురు తిరిగిద్దో. కొన్ని ఏమో చెబుతున్నాం, కొన్ని ఎదురు తిరుగుద్దు. విశాలంగా మాట్లాడలేకపోతున్నాం. చదుమా. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మీకు ఇంకా పాలే కరెక్ట్ అంట. అంటే మీరు ఇంకా పసిపిల్లలే అంట, మీరు ఇంకా ఎదగని వారేనట. ఎదిగిన వాడికి చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి తల్లి? లేదన్న. ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోకో, ఒక్కళ్ళు లేరు చిన్నపిల్లలు. ఓ సండే స్కూల్కి పోయారు కదా. చిన్నపిల్లలైతే ఆడపిల్లలకి ఏం చెబుతావు? అయ్ మంచి కూర్చో, చున్నీ మంచిగా వేసుకో, అటు తిరిగి కూర్చో, అటు ఇటు చూడమాక, అరుగు మీద కూర్చుంటావు, శుద్ధి మోహన్ దానా, సోది మోహన్ దానా, పనికి మాలిన మోహన్ దానా, ఇట్రా లోపట్రా కూర్చో, అటు పోమాగా ఇటు పోమాగా అటను. ఎవరికి? ఇప్పుడు మీకు చెబితే చెప్పండి. సోది మోహన్లారా ఏడకొచ్చండి, అత్తేనండి ఎత్తను అటవా అన్నీ మీరు కలుపుకోండి. ఎదగని వారికి వాక్యం తెలిసి కూడా ఇంకా పసిపిల్లలాగా ఉండటం మన అమాయకత్వం కదా. అవునన్న. ఇంకా ఎదగకపోవటం అది ఎంత భయంకరం, ఎంత బాధాకరం. ఈ రోజున సంఘాలలో పసిపిల్లల సంఖ్య ఎక్కువ, ఎదగని సంఘాలు చాలా ఎక్కువ, పాల డబ్బా విశ్వాసులు చాలా ఎక్కువ. ఏ విశ్వాసులు? చెప్పండి. ఇరా రాబాయ్, ఇరా రారా గొలియా తొందరరా, ఇటా ఉరుకున్నానా, హుషారు ఉండాలరా. ఇది చూడు, ఏడవగానే నోడు తెరు, ఏయ్ నోడు తెరు, ఇదిగా పాల డబ్బా, పాల డబ్బా, ఇది పాల డబ్బా. ఏం చేసినా ఏం పెట్టాలా తెలియదు, తెలియట్లేదు. భక్తి తెలియట్లా, బతుకు తెలియట్లా, జీవితం తెలియట్లా, జీవన విధానం తెలియట్లా, ఇంకా పాల డబ్బానే. ఇప్పుడు నువ్వు తాగాల పాల డబ్బా, నీ కొడుకు తాగాలరా? చెప్పండమ్మా, మీ పిల్లలు తాగాల పాల డబ్బా, మీరు తాగాల? పిల్లలు తాగాలి. కొంతకాని రారా, నిన్ను లాగటం నా వల్ల ఆడైతే చెప్పు అమ్మా. ఇప్పుడు మీ పిల్లలు తాగితే అట్టుండదన్నా, వాళ్ళు ఎదిగారుగా. నువ్వు ఇంత స్లో మోషన్లో ఏందబ్బా అంత స్లో? ఇదా కూచిపూడి
హల్లే. అమ్మా ఇప్పుడు పాల డబ్బా నీ కొడుక్కే లేకపోతే నీకా? పిల్లల కన్నా. కానీ ఇంకా సంఘాలలో పాల డబ్బా విశ్వాసులు ఉన్నారు. ఏడ్చినా పాల డబ్బా, అరిచినా పాల డబ్బా, కంపరిచినా పాల డబ్బా. మళ్ళా పోవాలా, మళ్ళా సారీలే వెనకమ్మా. పాల డబ్బా విశ్వాసులు, పాల పేపా విశ్వాసం అనండి. పాల డబ్బా నువ్వు విశ్వాసం. పక్కన వాళ్ళు అడుగు, ఎదిగింది అనవా పాల డబ్బా విశ్వాసవే? పాల డబ్బా విశ్వాసం. కూర్చో, ఏడే కూర్చో, అవసరమైనప్పుడు లేపుతా. చల్లకుంటే వేసి వేసిన ఇటు కూర్చో. ఇటు తిరుగు, వాక్యం చెబుతా తీసుకో. ఇటు తిరుగు, వాక్యం చెప్పే వాళ్ళు ఇటు తిరగాల, ఈయన వాళ్ళు అడు తిరగాల. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హుషారుగా చెప్పండి. హల్లెలూయా. ఏ విశ్వాసులు? పాల డబ్బా పాల విశ్వాసం. డబ్బా, ఇంకా పాల డబ్బా. నేను అక్కడ అంటున్నాడు, చదువునానా, చదువు. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించాల్సి వస్తుంది. ఒక మాట చెప్పండి, విశ్వాసం ఎప్పటి నుంచి అంటున్నారు? విశ్వాసాన్ని గురించి ఎప్పటి నుంచి అంటున్నారు? అందరు బతికే ఉన్నారు? ముందు చేతులు ఎత్తన, బతుకున్న వాళ్ళందరూ. సగం బతుకుంటే సగం ఎత్తండి, నిండా బతుకు. నువ్వు చాలా కాదు, ముందు చెయ్యెత్తు చూతా, తర్వాత మాట్లాడుకున్న ఏదన్నా ఉంటే. బతికే ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, విశ్వాసాన్ని గురించి ఇప్పుడే కొత్తగా వింటున్నానన్నా అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఎప్పటి నుంచి అంటున్నారు? ఒక్క మాటలో అప్పుడప్పుడు మనం అంటాంగా, భూమి పుట్టినప్పుడు పుట్టిన అంటాం, చూసాం. అప్పటి నుంచి అంటున్నా. కొంతమంది ఏం బాయ్ ఎప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, నీ వయసు ఎంత అంటే వాడు అంటాడు తెలుసు. నాది ఇంకా 18. నాది ఇంకా 18. ఇంకొక లేవుంటుంది, భూమి పుట్టినప్పుడు పుట్టిండు వాడికి 18 అంట. వాడు చూస్తే పొట్టోడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవడాడు? పొట్టోడు, భూమి పుట్టినప్పుడు పుట్టినోడు. భూమి పుట్టినప్పుడు పుట్టినోడు. మీరు కూడా భూమి పుట్టినప్పుడు పుట్టినోడు. దాదాపుగా 50-60 సంవత్సరాలు బట్టి అంటూనే ఉన్నారు. దాదాపు 30, 20, 30 ఏళ్ళు చేతులు ఎత్తండి. 30 సంవత్సరాల నుంచి చేసే నాకు తెలుసు అన్నోళ్ళు. 25, 20, 12, 15, 10, మిగతా వాళ్ళు చేతులు ఎత్తు. 10, ఒకటోసారి 5 అంటే 5 అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఎత్తాలా? అమ్మ మీరు ఎప్పుడు వెళ్ళలేదు. 2, రెండోసారి. ఇప్పటి నుంచి అప్పుడెప్పుడో బీసీ కాలపు నాటోళ్ళు మీరు. ఏ కాలపు నాటోళ్ళు? బీసీ కాలం. ఈ మధ్యలోనే అయ్యా మేము మనమన్నని యేసుప్రభు నమ్ముకున్నాం, యేసుప్రభు మంచోడే నమ్ముకున్నాం. బీసీ కాలపు నాటోళ్ళు మీకు మళ్ళా విశ్వాసాన్ని గురించి చెప్పాల్సి వస్తుంది. అది అక్కడ చెప్తున్నాడు. ఆమేన్. మళ్ళా మూలపాఠాల దగ్గరికే పోతున్నారు మీరు. మళ్ళా మూలపాఠాల దగ్గరికే పోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా అంటే యాడేసిన గొంగలి అక్కడే ఉంది. నో చేంజ్. వస్తున్నారు, పోతున్నారు, కూర్చుంటున్నారు, లేస్తున్నారు, నిద్రపోతున్నారు, వెళ్ళిపోతున్నాం. ఏం ప్రయోజనం? పాలు పొంగించడం మారిందా? ఇంకా ఇంకేం చెప్పడమ్మా? గుమ్మడికాయ కట్టం మానిందా? నిమ్మకాయలు కట్టం మానిందా? తొక్కిటం మానిందా? గారకం పేయటం మానిందా? గాలి పట్టిందని నల్లతాళ్ళు కట్టుకోవటం అన్ని గాలి పళ్ళుగా. నల్లతాళ్ళు మానియా? మెడకోతాడు, ఆ మెడ కనపడకుండా నా దగ్గరకు వచ్చినప్పుడు చుట్టూ ఆయన కనుక పాము చుట్టినట్టు నువ్వు కూడా కొంగు చుట్టూ. ఏం మానవు?
ఇంకా మూలపాటవే. గోరింటాకులు మాన్యా చెప్పరే మారలేదన్నా. ఎట్ట మరి ఇంకా మూలపాట బీసీ కాలం నాటి వ్యక్తివి నువ్వు. అమ్మా ఏం మారావు? నా క్రీస్తు ప్రేమను బట్టి దండం పెట్టి చెప్తున్నా, సార్వత్రిక సంఘానికి దేవుడిస్తున్న ఉపదేశం ఈ పూట మీరు వింటున్నారు. ఇది పరలోకము నుంచి వస్తున్న జీవా ఆహారం. ఇదే ఆమేన్. పరలోకములో నుంచి దిగి వస్తున్న జీవాహారము ఇదే. ఆమేన్. ఈ ఆహారాన్ని తింటావో కాళ్ళతో తన్నుకుంటావు, నీ ఇష్టం. 3 సంఘాల్లో 3 వాక్యాలు చెప్పాను. ప్రభు చిత్తమైతే లైవ్ ఇస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యం వస్తుంది, మీరు వినండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తింటావో కాళ్ళదన్నుకుంటారు. ఇశ్రాయేలులకు 10 అవకాశాలు ఇచ్చాడు. తుమ్మురుగోళ్ళు చెప్పాను, 10 అవకాశాలు. 1 కాదు, 2 కాదు. వాక్యం వింటున్నావా? మైకుల దగ్గర వాక్యం వింటున్నావా? వినాలి వాక్యం, నాకెళ్ళే చూడాలా? పర్లేదులే విను. ఇదిగో ఎన్ని అవకాశాలు? 10. 10 ఇచ్చిన ఒక్కడు పరలోకాన్ని బాల. 10 అవకాశాలు ఇచ్చిన ఒక్కడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి పోలా. ఇశ్రాయేల్లో ఒక్కలైన పోయారా? ఎవరు పోయారు? కాదు, చెప్పమంటే ఏందో చెప్పేది చెప్పరాదు. అదే చెప్పండి ఎవరు? వాళ్ళిద్దరు తప్ప ఎవరు పోయారు? ఎంతమంది ప్రయాణం అమ్మా? తమిదమ్మా 7 లక్షల మంది ఎంతమంది పోయారు? మరి మిగతా 5,99,998 మంది ఏమయ్యారు? నా మాట మీకు అర్థమైందా? మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఈ రోజున ఇంతమంది ఇక్కడ కూర్చున్నారే, రేపు పరలోకం వెళ్ళేది ఎవరు? చేతులు ఎత్తండి. అన్నా ఏందన్నా అట్టాడి అందరి ముందు అడగమాకడా. మీకు భయం కలగాలి, జ్ఞానం కలగాలి. ఆమేన్. భయం కలగాలి. నేను ఈ భక్తి చేస్తున్నా, ఈ భక్తిని బట్టి నేను పరలోకం వెళ్తానా? ఆమేన్. ఈ భక్తి చేస్తున్నా, ఇది కరెక్టేనా? ఇలా చేస్తున్నా, ఇది న్యాయమేనా? ఈ జ్ఞానం కలగాలి. మతి స్థిమితం కలిగి కృపలో ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అయ్యో కౌగిల్లోనికి వెళ్ళగలడు, దేవుడి రాజ్యంలోనికి వెళ్ళగలడు. నా కొరకు సిద్ధపరచుచున్న ఆ స్థలములను నేను చూడగలను. ఆ పరదేశంలోనికి నేను పోతానో లేదో. ఇంత భక్తి చేసి అక్కడికి పోయిన తర్వాత నీవెవరో నాకు తెలియదంటే అది ఎంత దారుణం, ఎంత ఘోరం. దండం పెట్టి చెబుతున్న అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది. నేడే రక్షణ దినం, నేడే, రేపు నీది కాదు. నేడే అనండి, నేడే. ఈరోజే నీ మార్పు కలగాల్సింది. అన్నా వచ్చే వారంకి ఎలా మారిపోతా అంటారు? రైట్ నౌ యు మస్ట్ బోర్డ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ రైట్ నౌ. ఇప్పుడే అనండి. ఫోన్లు తీసే, అక్కడ ఫోన్లు పెట్టమాకండి సిస్టమ్ దగ్గర. వాడు భారీ హైమావత్ అక్క దగ్గర పెట్టది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు మారాలి? ఇప్పుడే తీర్మానం తీసుకుంటున్నాను. వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదన్నా, లేదు. నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాతే
ఒక ఆమె ఉన్నది నాతోని, పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాప్తీసం తీసుకున్నాను. మంచిగా పెళ్ళిళ్ళు అన్నా అంగరంగ వైభవంగా ఇద్దరికి కూడా దేవుడు మంచి పెళ్ళిళ్ళు చేసి, ఆమేన్. పెళ్ళి అయిన తర్వాత వాక్యం చెప్తా ఉంటే మళ్ళీ వచ్చింది, అన్న ఒక పిల్లో బీరకాయో నీళ్లు పోసి మునుగుతా అన్నది. వాళ్ళకి నీళ్ళు పోసిద్దంట, మునిగిద్దంట. సర్లే, పిల్లలు ఇద్దరు అయ్యారు, అమ్మా ఇద్దరికి 4 అయ్యారు. బాగా ఇక మునగట్లా, ఇంకొన్ని ఉన్నాయంట, ఇంకొన్ని కోరికలు ఉన్నాయంట. అవి తీరితే వస్తుందంట. అవి అప్పటికి తీరమని చెప్పిన. అమ్మో, నువ్వు బడాయి అంటే బడాయికే బడాయోలకి మొట్టా మేత్తిరు నువ్వు. హల్లెలూయా. బడాయి కాదు నువ్వు, బడాయోలకి మొట్టా మేస్త్రి. అంతే. హాలే హాలే మామూలు బడా మాత్రుగా నువ్వు మో గడుక్కాయి చెప్పిన. నువ్వు మాట కాదు బాబా, కానీ పువ్వులు పూపించింది, భూమికి ఆకాశానికి పందిరేసింది పోల్తోని. మంచి బిడ్డే అని బాప్తీసం అనగానే నేననే మాట, ఎప్పుడు చస్తావో చెప్పు. తెలుసులే చెప్పు. ఏదో ఒక డేట్ అనుకోలేదా? ఏదో ఒక రోజు పెళ్ళికి డేట్ ఉందన్న. ఎప్పుడు చచ్చిపోతావమ్మా? ఈ క్షణమే. ఎప్పుడు భూమి ఖాళీ చేస్తావు? మరి ఎప్పుడు మాడతావు అంటావు? కొంచెం ఉందిలే అన్న, కొంచెం నీకు తెలియదులే, కొంచెం ఏందది ఇత్తడి చేపాలతో కొడతారు ఏసయ్య. దేవుడు మారు మనసు పొందడానికి నేడే అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్. నీ బుద్ధి మారటానికి ఇప్పుడే అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్. నీ నడక మారటానికి, నీ బుద్ధి, నీ ప్రవర్తన, నీ చూపు, నీ మాట, నీ తాత్పర్యాలు మారటానికి, సత్క్రియలు చేయటానికి, విశ్వాసము గల నిలవటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆమేన్. మారగలవా? మారతాను అని గనక నీలో ఆ మనస్సు కలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. ఆమేన్. ఇప్పుడు మూలవాక్యానికి రమ్మ. మళ్ళా 2 పేతురు 1వ అధ్యాయం 5. వచ్చిందా? నా జ్ఞానం వచ్చింది పోటీ అన్నలో స్తోత్రం చెప్పండి. ఇంకా నాకు బుర్ర తక్కువ పనులు ఉన్నాయి, బుర్ర తక్కువ దాన్నయ్యా, జ్ఞానం లేదయ్యా, జ్ఞానం ఇంకా రాలేదయ్యా అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. తన్నది కానీ గట్టిగా రాలా, వాయిస్ రాలా. శరీరం అది ఆత్మ బలంగానే ఉంటుందిలే. హల్లెలూయా. జ్ఞానం అనండి. మీకు ఇప్పుడు నేర్పించేదేంది? జ్ఞానం. మీ పిల్లలకి మీరు నేర్పించేదేది? బతుకు తెరుగు తెలివితే అట్లు జ్ఞానం అయి నేర్పిస్తుంది. ఇక్కడ కూడా దేవుడు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. తీసుకో, ఈ జ్ఞానం ఉచితం. ఈ జ్ఞానానికి నువ్వు బిల్లు కట్టాల్సిన పనిలా. ఈ జ్ఞానానికి నువ్వు తలకిందులుగా తపస్సు చేయాల్సిన పనిలేదు. ఈ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మోకరిస్తే చాలు. ఆమేన్. వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేస్తే చాలు. ఆమేన్. జ్ఞానం నిండిపోయి ఉంటుంది నీలో. ఆమేన్. ఆమేన్. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడిపోతారు. ఆమేన్. చదువుమ్మా. జ్ఞానమునందు, ఇది ఈ మాట అంటలేం చేయండి. ఎన్నో మాట ఇది? 4వ మాట. ఆశా నిగ్రహం అంటే ఆశలను నిగ్రహించుకునే బలం. చాలామందికి ఆశలను నిగ్రహించుకునే బలం ఉండదు. ఒక్క మాట, ఒక స్టేట్మెంట్ ఇస్తా, మీ హృదయంలో పెట్టుకోండి. నిగ్రహించుకొనని వాడు విగ్రహంతో సమానం. నిగ్రహం లేకపోతే నువ్వు ఒక విగ్రహం. ఇప్పుడు బొమ్మ ఉందనుకో, బొమ్మ
రాతి బొమ్మ ఉందనుకో, దానికి నిగ్రహాలు ఉంటాయా? చెప్పండి అమ్మా. ఉండవన్నా. నాకు పాలు పోయి మాకండి, నాకు ద్రండ అనండి కొంచెం. దండ ఇట్ట అన్నా కానీ చెప్పకపోతే దండ ఏదో ఒకటి వేసుకో అన్నాడు చూత్తరే. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే అన్నం ఎవరన్నా ఎక్కువ పెడతా ఉంటే అంటవా? అంటావన్నా. నిగ్రహించుకునే ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. మన విగ్రహాలం కాదు, నిగ్రహం కలిగిన మనుషులు. ఆమేన్. నిగ్రహం కలిగిన సార్వత్రిక సంఘంగా ఉండాలి. ఆమేన్. అన్నిటిని నిగ్రహించుకో. కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటావు. ఆమేన్. ఏది పడుతుంది తినమాక. నా మాట మీకు అర్థమైందా? ఏది పడితే తినమాక. చిన్న పిల్లగాడు విను, 22-23 వయసు, వాళ్ళ తల్లి మన దగ్గరకు వస్తుంది. వాడిని బతిలాడినా రాట్ల చర్చికి. అయితే ఈ బతిలాడిన రానోళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తారు తెలుసా? రోగం రొట్టె వచ్చినప్పుడు వస్తారు. బతిలాడితే రానోళ్ళు రాగవస్తే వస్తారు. మీరు కూడా ఎవరికైనా సువార్త చెప్పండి. సువార్త చెప్పిన తర్వాత కొన్ని రోజులు ఆగండి. రేపు వాళ్ళే మిమ్మల్ని బతిలాడేటట్టు దేవుడు చేస్తారు. అందేసుకోక్క నా కథ పేతన చెప్పి అక్క, నీ పేట్ర గారి షోలో చెప్పు అక్క. ఈ చెబితే ఇరవై వాళ్ళందరూ రేపు రోగాలు వచ్చి వస్తారు, సమస్యలు వచ్చి వస్తారు. మనోడు కూడా ఫోన్ చేసి అంటాడు, అన్నా ఎవరు నానా? నేను పలానా. ఏ నానా? మరి జ్వరం వచ్చిందన్న. జ్వరమేగా పోతుందిలే అన్న. జ్వరం టెస్ట్ చేయించుకోవడానికి పోతే ఎన్ని రోజులైనా తగ్గట్లేదు, ఒళ్ళేమో వాస్తుంది, కళ్ళేమో పీకుతున్నాయి, కాళ్ళేమో సురుకులు మంటలు పోట్లు వస్తున్నాయి, అరచేతులేమో దురద వస్తుంది, ఒళ్ళేమో ఎట్టెట్టెట్టెట్టో ఉందన్న. ఇదేంది రా నాయన అని చెప్పి పోయి టెస్టులు చేయించుకుంటే 380 షుగర్ ఉందంట. ఏ వయసు? 22-23 సంవత్సరాల వయసు కలిగిన పిల్లోడికి ఎంత షుగరు? 360 షుగరు. ఇప్పుడు చెటకాయ తొత్తడుగా బ్రహ్మాండంగా వస్తాడు. ఎందుకు నిన్ను ఇట్టన్నానో తెలుసుగా? ఒకప్పుడు నేను విజిటింగ్కి పోతే ఇదిగో అందరూ ప్రార్థన చేస్తా మోకరేంటంటే ఇప్పుడే వస్తా అని పోతాడు. ఆ క్యాండిడేట్ ఆ మధ్యలో కూర్చుండి చూసినా పోయిండు. ఎందుకు? పాపం లాక్కెళ్ళింది, లోకంలో ఉన్న ఆశలు లాక్కెళ్ళాయి, లోకంలో ఉన్న దుర్బుద్ధి లాక్కెళ్ళింది, తన హృదయంలో ఉన్న చెడు లాక్కెళ్ళింది. వాళ్ళ అమ్మేమి ఏడుస్తూ ఉండేది, నా కొడుకులు ఎప్పుడు రక్షణ పొందుతారు, నా కోడళ్ళు ఎప్పుడు దేవుడి సందుకు వస్తారు, వాళ్ళు ఎప్పుడు మోకరిస్తారు. రానే వచ్చిన రోజు ఇక మనం పిలిచే పని లేదు. ఆయన అతను ఫోన్ చేసి అయ్యగారు వత్తా, ఆడే వండబాయ్, అయ్యారో నేను వత్తా, ఉండ నేను వత్తా, నిజంగా రాబడతాను నాయన. ఆయనకి ఎట్ట రాబట్టాలో తెలుసు, ఆయన తెలుసు, ఖచ్చితంగా వస్తాడు. నీ భర్తకు మారు మనసు లేదని బాధపడు మాకు తల్లి, నీ భర్త నీ మాట వినట్లేదని బాధపడు మాకు. ఒకరోజు రాబోతుంది. మీరు ఒకవేళ ఎంత చెప్పినా మొండిగా తయారవుతున్నాడా, నీ పిల్లలు ఒకవేళ మొండలు అవుతున్నారా, మీరు ఇప్పటి నుంచి ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ఒక ముళ్ళు పెట్టైనా కూర్చోబెట్టాయా. ఏంది దీంట్లో ఎవరో తిరుగుతున్నారు, వాళ్ళు తీసుకొని రాబో. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది ఏంది? ముళ్ళైన పెట్టాను, ఒక ముళ్ళు పెట్టాయినాయా. బాలేదే మాట? బాగుంది. నిలబెట్టాయ్యా, ఒక్క ముళ్ళు పెట్టైనా కూర్చోబెట్టాయ్యా, ఒక్క ముళ్ళు పెట్టైనా లోబడ్డట్టు చెయ్యయ్యా, ఒక్క ముళ్ళు పెట్టైనా ప్రేమ కలిగిన వ్యక్తిగా చెయ్యయ్యా, ఒక్క ముళ్ళు పెట్టైనా నీలో రక్షణ పొందాలయ్యా. ఆమేన్. ఒక ముళ్ళు పెట్టైనా నీ రాకడ కొరకు సిద్ధపరచయ్యా, ఒక ముళ్ళు పెట్టైనా నీ కొరకు సిద్ధపరచయ్యా.
ప్రార్థన చేసుకోండి ఇప్పటి నుంచి. స్తోత్రం. చేయండి. చేస్తామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇటు చేయటం మంచిదా కదా? చెయ్యాలి. వాళ్ళకి ఆశా నిగ్రహం రావాలి. అందరికీ ఏం రావాలి? ఆశలను నిగ్రహించుకునే జ్ఞానం రావాలనా? ఈ మాట మీ హృదయంలో పెట్టుకోండి. అమ్మా, ఈ ఆశా నిగ్రహం గురించి గలతీలోనే రాయబడింది. అయితే ఆత్మబలం ఏమనగా ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. అబ్బా, ఈ ఆత్మఫలాలు ఎన్ని? 9 అనండి. గట్టిగా అనండి. 9. ఈ 9 ఆత్మఫలాలలో ప్రభు ఒక ఫలాన్ని కలుపుతున్నాడు. అదే ఆశా నిగ్రహం. ఆమేన్. ఈ ఫలాన్ని దేవుని పిల్లలు ఫలించాలి. దేవుని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. మందుల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఒకటే, కనబడిన ఎల్లా తినమాకండి, చూసిన ఎల్లా కుడి తొట్లో అనండి, ఏమాకండి, టైంకి ఒక ముద్ద తినండి, ఉపవాసం ఉండేటప్పుడు ఉపవాసం ఉండండి, తినేటప్పుడు తినండి, పడుకునేటప్పుడు పడుకోండి, లేచేటప్పుడు లేగండి. అట్ట కాకుండా అందరు పడుకున్నప్పుడు నువ్వు లేచినప్పుడు అందరూ ఇది రెట మతం కాదు, రెట మతమే. అమ్మా స్తోత్రం. హల్లెలూయా. ఇందాక ఒక అక్క వచ్చి అంటది, అన్న నిద్ర పట్టట్లేదన్న. నేనన్నా నిద్ర పట్టకపోతే మంచి ప్రార్థన చేసుకో. అట్ట కాదన్న, గ్యాస్ తంతుందన్న. యాడమ్మా అన్న. మన బిడ్డలే, మీతోనే కదా సంతోషం. యాడమ్మా తన్ని, గుండెకు తంతుందన్న అంటుంది. ఏంది గుండె కదా? ఏందమ్మా ఏం జరిగిందంటే, ఏం లేదన్నా, మరి ఆ సైకిల్ మీద ఒకడు వస్తాడన్న మా ఊరు. ఏందంట? సైకిల్ మీద సమోసాలే ఏడి బజ్జీలే ఏడి అనుకుంటూ వస్తాడన్న. సమోసాలు 2, బజ్జీ ఒక్కటే తిన్నాడు అన్న. అదే దాంతుంది. ఇంకా తిన్నాక మధ్యాహ్నం తినలేదంట, ఇంకా సాయంత్రం తినలేదంట, పండుకొని లేచిన తర్వాత తినలేదంట. తంతుందన్న అంటుంది. నేను మనకెందుకు అమ్మ లేని పని తెప్పలో. ఇప్పుడు అరాయించుకునే వయసేనా ఇది? చెప్పండి అమ్మా, పలుగురాలు తిన్నా అరాయించుకునే వయసు అని ఇది కాదు. ఎందుకు? కనపడిని అల్లా నాకే కావాలా? అబ్బా, చిన్నప్పుడు మా అమ్మ వాంబజ్జీ లేకపోతే అంత బాగుండేదో, వాడు అమ్ముతుండు వాంబజ్జే అని కూడా పోతున్నట్ట. పోతే పోని కొనేవాడు కొనుక్కో, పిల్లలు జల్లో కొనుక్కొని తింటారు. నీకెందుకు? ఆరోగ్యంగా ఉండాలని అనుకున్న వాళ్ళు ఏది పడితే తినమాకండి. హల్లెలూయా. కాస్త నీళ్ళు ఎక్కువ తాగండి, కాస్త ఆకుకూరలు ఎక్కువ తినండి, అప్పుడప్పుడు కాస్త చేపలు అంటించండి. హలో అన్న, అన్ని ఆకులే చెప్పినామన్నా, చెప్పలేదన్న మెయిన్ కోర్సు చెబుతున్నా. చేపలు ఎక్కువ తినండి, కొంచెం చికెన్ పడ్డ ఇబ్బంది లేదు, మటన్ జోలి పోమాకండి. హల్లెలూయా. మటన్ జోలి అసలు పోమాకండి. చికెన్ ఎంత తినండి, చేపలు ఎంత తినండి, కానీ మటన్ మాత్రం తినమాకండి. వామ్మో 600 పెట్టైనా మేము అదే తింటామన్నా, కోడి తింటే కోడిలాగా అవుతామని. ఒకవేళ పొడిసే కోడి తెచ్చుకోకపోతే కాస్త పెంచుకొని కోడి తెచ్చుకో. దొరకవా? అమ్ము ఇప్పటి నుంచి కోళ్ళు తీసురా, ఏడే బేరం పెట్టు, మామూలు కొంటరమ్మ. మీరు తెస్తే కొంటాను, కరుణమ్మకు తీసురా. హల్లెలూయా. మరి నేను మిమ్మల్ని భౌతికంగా చూడాలి, ఆత్మీయంగా చూడాలి కదా ఉండాలి. మరి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రావాలి. శరీరానికి సరిపడ కొవ్వు పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అందాలంటే కాస్త చేపలు తినండి. చెడు కొవ్వు బాగా పెరిగి గుండె బాగా బలహీనం అవ్వాలంటే బాగా మటన్ తినండి. స్తోత్రం. హల్లెలూయా. కాస్త ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్ తినొచ్చు.
ఫిష్ తిన చేపలు తినొచ్చు, గుడ్లు తినొచ్చు, కానీ మటన్ మాత్రం తినమాకండి. ఎప్పుడన్నా ఒకసారి తినండి. మరి కోరిక ఉంటుంది కదా లోపల, అదే ఆశా నిగ్రహం. ఇప్పుడు అదే చెబుతున్నా, మీరు బతకాలి, ఆమేన్, నలుగురిని బతికించాలి. ఆమేన్. పొయ్యి చేసేది ఏముంది? చేసేదేం లేదు. ఎవరి కోసం బతకాలన్నా, కోరుకోసమన్నా అనమాకండి, అనమాకండి. పక్కన అనమాకక్క, తదాసు దేవతలు ఉంటారు, అనమాకక్క. ఎందుకనేది బతుకమ్మను నేను నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనలేదా దేవుడు? ఆమేన్. చదవగలరా ఎవరైనా మాట? బ్రతుకమ్మని నిశ్చయముగా. యెహెజ్కేలు పుస్తకం 3వ అధ్యాయం 'ఎండిన ఎముకలారా, ఎముకల దగ్గరికి పోండి.' నువ్వేందన్న మొదటి పేపర్ చూసుకుంటున్నావు? నాకు ఇట్లాంటి బిడ్డలు కూడా ఉన్నారు, ఏ చదివేచ్చి. ఆ చదువురా, రెఫరెన్స్ చెప్పరా తల్లి. యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం అమ్మా 5వ వచనమా 3. చదువు. ఈ ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన ఎముకలతో చెప్తున్నాడు. ఇన్నో ఎండిపోయిన ఎన్నికలారా, దేవుని మాట ఆలకించండి. అది కాదు, వినండి. ఆమేన్. బతకమని చెప్తా ఉంటే సాగు కోరుకుంటే దేవుడు ఏమంటున్నాడు? నేను పోస్తా జీవాత్మ, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవమిచ్చినోడికి జీవితం అంతా స్తోత్రాలు చెప్పుకుంటే బతకటమే. ఆమేన్. మీ పక్కన చెప్పు, జీవమిచ్చిన దేవుడికి జీవితాంతం స్తోత్రాలు చెప్పటమే. జీవితాంతం స్తోత్రాలు చెప్పు. అంతేగాని జలుబు రాగానే చత్తే బాగుండు, ఈ రోజునాలు రాగానే చత్తే బాగుండు, జ్వరం రాగానే సత్యబాగు అనండి. మీరేం చూస్తారు? సత్యబాగు ఎడ చూస్తారే చెప్పకుండా. అప్పులు కాగానే సత్యబాగుండు. మరి ఎవడు తెరవాలా? ఉన్నోడు చావాలి కదా. నేను చత్తే కానీ ఎందుకు చావాలా? ఈ రోజు కాకపోతే రేపు తీర్చుకుందాం. ఈ రోజు కాకపోతే రేపు దేవుడు కనికరిస్తాడుగా. ఉన్నాడుగా మనకైనా. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడన్నడు, ఎడబాయడు. ఎడబాసే దేవుడు కాదు బిడ్డ. ఆమేన్. ఇస్తాడులే పో, నీ గర్భఫలం ఇస్తున్నాడు పో. ఆమేన్. నీకు సంతోషాన్ని ఇస్తాడు పో. ఆమేన్. నీకు ఆరోగ్యం ఇస్తాడు పో. ఆమేన్. నీకు విడుదల ఇస్తాడు పో. ఆమేన్. నిగ్రహం కలిగి ఉండా, జయిస్తావు నువ్వు. ఆమేన్. నిగ్రహించుకునే ఆత్మ ఫలాలలో ఆ మాట రాస్తూ ఏమన్నాడు చెప్పండి? చివరి మాట అనండి. ఆశా నిగ్రహం. ఆశల మీద ఒక నిగ్రహం ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆశల మీద నిగ్రహం ఉంటే క్షేమంగా ఉండొచ్చు. ఆశల మీద నిగ్రహం ఉంటే అప్పులు కాకుండా ఉండొచ్చు. ఆ నిగ్రహం లేకనే అప్పుల పాలవుతున్నాం. చూసిందల్లా కొని, చూసిందల్లా తెచ్చుకొని, చూసిందల్లా అమ్మా తిని లేనిపోని రోగాలు, లేనిపోని సమస్యలు, లేనిపోని ఇబ్బందులు. చెప్పండి అమ్మా, తల్లిదండ్రులకి ఇష్టం లేని సంబంధాలు ఎంతమంది పిల్లలు తెస్తున్నారు? చాలా మంది అమ్మా ఏమంటున్నారు? మా వాళ్ళు లేకపోతే నేను బతకలేను, వలదు ఓ పెబువా ఈ బతుకు నాకు. ఏం బతుకమ్మది? ప్రేమించిందంట, ప్రేమించి పాట పాడుతుంది. ఏమని? వలదు ఓ దేవా వాడు లేని బతుకు నాకొద్దు.
నేను పోయి ఎండ్రిని తాగి మూలబడి చచ్చిపోతా. ఎందుకంత కర్మ ఏం పట్టింది నీకు? ఉరేసుకుని అంత కర్మ ఏం పట్టింది? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అంత అవసరం ఏముంది? అయితే ఉండరాదు, ఏమంత తొందర? చేసుకున్న వాళ్ళందరూ బాగుపడరా? ఇంకా ఎన్నెందుకులే అన్నా, అయ్యని తవ్వుకుండా పోతే చాలా వస్తాయి. తవ్వమాగా నవ్వలే. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లే. చెబితే వినకుండా అమ్మా, అమ్మా ఏనండి, ఆ పిల్లగాడు పెళ్లి చేసుకున్నాడమ్మా. పెళ్లి చేసుకుంటే ఇక పెళ్లి చేసుకున్న 4-5 నెలల వరకే వాళ్ళ కాపురం, వాళ్ళ సంతోషాలు సాగాయి. ఇక ప్రతిరోజు ఒక నరకతుల్యం, ప్రతిరోజు. ఇక రోజు రోజుకి ఆ పిల్లగాడు ఎట్టెత్తున్నో తెలుసా? ఈయన పొలలాగానే సన్నగా. ఏంది నాన్న ఇట్లయితున్నావు? దిగులు. ఏంది ఇట్లా అవుతున్నావు? బాధ. ఏంది ఇట్లా అవుతున్నావు? సమస్యలు. ఏంది ఇట్లా అవుతున్నావు? చెబితే వినట్లేదు. ఏంది ఇట్లా అవుతున్నావు? పెట్టి ఏది కూడా నాకు ఇవ్వట్లేదు. ఎన్ని ఆటంకాలు. యవనస్తులకు దండం పెట్టి చెప్తున్నా బిడ్డ, దేవుని ప్రేమతో మీ ఇంట్లో ఒకనిగా, మీ సహోదరునిగా, మీ అన్నగా నేను చెప్తున్న మాట, దేవుడు ఇచ్చే సంబంధాలు ఆయన ఇచ్చేంత వరకు ఉండండి. ఆయన ఇచ్చేంత తొందరపడద్దు. దేవుడు చేస్తాడు. నిన్ను ఏ గూటికి చేర్చాలో ఆ గూటికే చేరుస్తాడు. నిన్ను ఈ భూమి మీద పడేసినోడికి తెలియదా నిన్ను ఏ ఇంటికి పంపించాలో, ఎప్పుడు పంపించాలో? చెప్పండి. తెలుసన్నా, చెప్పండి. తెలుసన్నా. తెలుసా తెలీదా? తెలుసు. ఆయన చూసుకుంటాలే అనండి, కొంచెం గట్టిగానండి. చూసుకుంటాడు. నువ్వేం లేదు, ఆశా నిగ్రహం కలిగి బతుకు. ఆమేన్. లోకపరమైన ఆశలు తీసేయి. అదే ఆశా నిగ్రహం అంటే. ఇంకో మాట నేను ముగిస్తున్నాను. సహనం. ఏనిది? సహనం. అమ్మా, ఈ రోజున చాలా మందికి కొరతగా ఉన్నది ఏంటి అంటే సహనం. సంఘాలు చెడిపోవటానికి గల కారణం సహనం లేకపోవటమే. సంసారాలు చెడిపోవటానికి కారణం సహనం లేకనే. సహనం లేకనే. అమ్మా, చాలా సంఘాలలో కూర్చునే దగ్గర గొడవే, తినే దగ్గర గొడవే, ఏమా ప్రార్థన చేయించుకునే దగ్గర గొడవే, అన్నిటి దగ్గర ఏం లేదు, సహనం లేదు. పొట్టుగా తగాదలు అవుతున్నాయి చాలా సంఘాల్లో. అక్కలక్కలకు పడదు. అన్నా వెట్ట, అన్నా ఈనట్ట, అన్నా కిట్ట, అన్నా సైద్దాం దేవుని రాకడ వరకు. అలాంటి దేవుని రాకడ వరకు దేవుని సహించటమే. సహనం నీ ఆయుధమైతే శ్రమ నీ బానిస అవుతుంది. శ్రమ ఇంక అసలు నువ్వు దాన్ని సండ్రకోలు పెట్టి కొట్టినా ఇంక అది నీ మీద పడదు. దేవుని నీకు అట్లాంటి మేలు చేయను గాక. ఆమేన్. సహనం. దేవుని వాక్యం సహనాన్ని గురించి ఏం మాట్లాడిందో తెలుసా? మీ సహనం సకల జనులకు తెలియబడనీయండి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహించిన వారు ఎవరు? ధన్యులు అనండి. ధన్యులు. సహించేవారు రోగాన్ని శరీరంలో ఏం చేయాలి? సహించు. నువ్వు ధన్యురాలు అవుతావు. ఆమేన్. 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 చెప్పండి ఆమేన్. ఆమేన్. సమస్యలు ఉన్నాయా? దాన్ని ఏం చేయాలి మనం? నేనైనా నువ్వైనా సహిద్దాం. ఈ మధ్యలో మళ్ళీ ప్యానం తీసుకొని అధికారం మనకు లేదు, తీసేసుకొని నరకానికి పోతాం. దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్ వరకు పూర్తి చేయాల్సిందే. ఆమేన్. ఒక పట్టమని ఇచ్చారనుకో పొలంలో, అది పట్టాల్సింది. సగం కొత్తే సగం డబ్బులే. ఈ డబ్బుల విషయం కాదు, అసలు విషయం ఇది. అసలు కోర్సు ఇది. అసలు గొడవ ఇదే. అసలు తంతిదే. దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వెళ్ళాలా? ఆయన పిల్లలందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. రేపో సహనం కలిగిన వారు రేపు ప్రభు ఒడిలో కూర్చుండిపోతారు. ఆమేన్.
ప్రభువుతో ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సంతోషంగా బ్రతుకుతారు. సహనం అనండి, కొంచెం గట్టిగానండి, సహనం, కొంచెం గట్టిగానండి. సహనం. హెబ్రీ 12:2 చదమ్మా. త్వరగా 12:2 నాన్న. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడనైనా ఎవరి వైపు చూడండి. ఎవరి వైపు చూద్దాం? ఆయన వైపు చూస్తే నీకు సహనం వచ్చింది, ఓపిక వచ్చింది. సహించండి కోడలు, అతను సహించండి. పోతే రాదుగా. హలో, పెద్దోళ్ళు పోతే దొరకరుగా. దొరుకుతారా? ఇప్పుడు అయ్యగారు దొరుకుతాడు మనకి? దొరకడన్న. అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. ఉన్నంత వడికే చూసుకోవటం, లేనప్పుడు ఇంక మనం ఏం చేయలేం. ఏం చేయగలమా? చేయలేం. ఏం చేసినా కుదరదు. ఇప్పుడే దేవుడు మనకి ఇస్తున్నాడు అవకాశం. సహనంతో సాగిపోండి. ఆమేన్. సహనముతో సాగిపోండి. అందరూ చెప్పండి మాట, సహనంతో సాగిపోండి. మూలవాక్యానికి రండి. మూలవాక్యం భక్తి. భక్తి అమ్మా, భక్తి కలగజేసేది ఏంటో తెలుసా? ధైర్యం. అందరు చెప్పండి, భక్తి ఏం కలగజేసేది? ధైర్యం. ధైర్యం. యోబు పుస్తకంలో ఏమన్నాడు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. ఏంటంట? నీ భక్తే నీ ధైర్యం. ధైర్యంగా బతకాలంటే ఏం చేయాలి? కొంచెం గడి చెప్పాలి. భక్తి చేయాలని చెప్పండి, భక్తిగా నిలబడాలని చెప్పండి. యోబు ఎవరు? భక్తిపరుడు. నీలో ఏముండాలి? ఏ భక్తి? ఆదివారం భక్తేగా. ఆదివారమే. బైబిల్ ఎప్పుడు దుమ్ము దులిపేది? ఎప్పుడు? ఆదివారం. ఈ భక్తి కాదు, ప్రతిరోజు. ప్రతి ఉదయమున నీ ముఖము చూచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రతి ఉదయాన్నే నీ భక్తి మొదలవ్వాలా? మీరంటే అలా మూలన పాటలు ఎప్పుడు మొదలవుతున్నాయి? ఆ మూలన పాటలు వస్తాయి కదా గొట్టాలలో. ఎప్పుడు? 8 గంటలకి, 5 గంటలకి ఉదయాన్నే భక్తి మొదలవుతుంది. మరి నువ్వా 5ంటికే బాగా చల్లటి గాలి దాల్చుతాన్యా. అప్పుడు ఎప్పుడు పట్టండి ఎదురు 5ంటికే పట్టిద్దాన్ని నాకు. అదేందో కానీ తెల్లారేటప్పుడే నిద్రపట్టింది. ఎవరు నా భక్తి పనులు ఉన్నారు? ఇంకోటి ఏంది తెలుసా? రెండోది, ఊరు వచ్చే టైంకి బస్సులో నిద్రపోతారు. నెక్స్ట్ స్టేజ్ అవతల నెక్స్ట్ స్టేజ్ అన్న. ఇక 2 స్టేజీలో ఉన్నాయి, దగ్గర పడింది. ఇంకా దిగిపోతాం బస్సు అన్న టైంకే. అప్పుడు ఇంకా పక్కోడి మీద ఇంకా ఊగుతూ ఉంటుంది. హాయ్ మంచిగా హాయ్ ఆలిగట్టి. హల్లెలూయా. హల్లెలూయా. భక్తి మళ్ళా
దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి మళ్ళీ సాయంత్రం ప్రభు దగ్గరికి నువ్వు మళ్ళీ రావాలి. ఆమేన్. ప్రభు మళ్ళీ పడుకుంటున్నా. ఆమేన్. పడుకుంటే శవమేగా మనం, చెప్పనమ్మా, అవును. సచ్చిన వారి వల్లే పడుకుంటున్నామయ్యా. మరొక అరుణోదయాన్ని మాకు ఇవ్వండి అయ్యా. మరొక నూతనమైన దినాన్ని మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థన చేసుకోగలిగితే మరొక దినం చూచే భాగ్యం మనకు దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. భక్తి చేయండి. భక్తి యందు సహోదర ప్రేమ. దీని గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి కానీ సమయం లేదు. 1 గంట అయింది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రేమ? ఆకలి ఎత్తుతున్న స్తోత్రం చెప్పండి. పెడదాంలే. హల్లెలూయా. ఏ ప్రేమ? సహోదర ప్రేమ. చిట్ట చివరిగా ఈ సుగుణం దేవుని సార్వత్రిక సంఘంలో కనబడాలి. ప్రేమ. అందరూ చెప్పడమాట ప్రేమ. కొంచెం గట్టిగా మీ పక్కన చెప్పండి. ప్రేమ. ప్రేమ కలిగి ఉండు. ప్రేమగా ఉంది. అమ్మా, ప్రేమ అనేది ఇతరులు మేలు చేస్తారని కాదు ప్రేమించాల్సింది. దేవుడిచ్చిన ఆయుధం అది. దేవుడు చెప్పాడు అది. ఆమేన్. ఎదురు వాళ్ళు ప్రేమించని ప్రేమించకపోని మనలో ప్రేమ తగ్గిపోకుండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మహిమలో చేర్చబడినంత వరకు మనం ఆయన మహిమను పొందుకుంటూ సిద్ధపరచబడుతాము కాక. ఆమేన్. సహోదర ప్రేమను ఆయుధంగా ధరిద్దాం. దేవుని కృపలో సాగిపోదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.